నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. తిరుమల క్షేత్ర నివాసి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహంతో సకల ధర్మములని ప్రతిపాదించే మహాభారత గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం, పారాయణ చేస్తూ ఉన్నాం. క్షణశః కణశశ్చైవ విద్యాం అర్థంచ సాధయేత్ అని మనకి సుభాషితం చెప్తూ ఉన్నది. ఖాళీగా ఎప్పుడూ కూడా మనిషి కూర్చోకూడదు. ఎప్పుడూ కూడా సమయం ఉన్నది అనంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆ సమయాన్ని వెచ్చించాలి, లేక ధనాన్ని సంపాదించుకోవడానికి వెచ్చించాలి, వృథా చేసుకోకూడదు. అందుకే కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణాన్ నిద్రయా కలహేన చ అని ఇంకొక సుభాషితం చెప్తూ ఉన్నది. కావ్యశాస్త్ర వినోదేన ఇటువంటి సద్గ్రంథ పారాయణలు, అలాగే చక్కటి సాహిత్యము ఇత్యాదులన్నింటినీ కూడా తెలుసుకుంటూ దాంట్లో ఉండేటటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ జీవనం గడుపుతూ ఉంటారట జ్ఞానం కలిగినటువంటి వారు. దాంట్లోనే వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారట. వాళ్ళకి అలా కలం గడుస్తుంది అని చెప్పారు. వ్యసనేన చ మూర్ఖాణాన్ నిద్రయా కలహేన చ. ఇక మూర్ఖులకి ఏదో ఒక చెడ్డ అలవాటుతోటి, కష్టంతో, నిద్రతోటి ఈ రెండు అయిపోయినాయి అంటే పక్క వాళ్ళతో గొడవతోటి, వీటితోటి కాలం గడుస్తూ ఉంటుంది అని చెప్పారు. అందువల్ల ఈ రెండిటిల్లో ఏది ఉత్తమమైనటువంటిది అంటే ఉన్న సమయాన్ని సద్గ్రంథ పారాయణ చేసుకోవడంలో, కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో, జ్ఞానాన్ని సముపార్జించడంలో వెచ్చించడమే ఉత్తమమైనటువంటి మార్గం అనేది మనకి ప్రత్యక్షమవుతూ ఉన్నది ఈ వచనముల ద్వారా. అటువంటి ప్రయత్నాన్ని స్వతహాగా మనం చేసుకునేటటువంటి వీలు లేదని పరమాత్మ మనందరికీ కూడా ఒక సందర్భాన్ని ఏర్పరిచి మన చేత ఇటు పుణ్యం రావడానికి, అటు జ్ఞానం కలగడానికి, సమయం సద్వినియోగం అవ్వడానికి ఈ అవకాశాన్ని అందజేశారు. అందుకు పరమాత్మ యొక్క పాదార విందములను మనందరం కూడా ఆశ్రయిస్తూ, స్మరిస్తూ, స్వామికి ప్రణమిల్లుతూ ఈనాటి మన జ్ఞాన యజ్ఞానికి, జ్ఞాన సముపార్జనకి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం
సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్సప్తతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మమ రాజ్యం ప్రణష్టం యద్నాహం తత్కృతవాన్ స్వయం కలినా తత్కృతం భీరు యచ్చత్వామహత్మం అత్యజం యత్వయా ధర్మకృచ్ఛ్రేతు శాపేనాభిహతః పురా వనస్థయా దుఃఖితయా శోచంత్యా మాం దివానిశం సమచ్చరీరే త్వచ్ఛాపాత్ దహ్యమానో వసత్కలిః త్వచ్ఛాపదగ్ధః సతతం సోజ్ఞావగ్నిరివాహితః. దమయంతి నలమహారాజుని ఇక ప్రత్యక్షంగా చూడాలి అని చెప్పి సంకల్పించుకుని, నన్ను అక్కడికి పంపిస్తారా లేక ఆయన్ని ఇక్కడికి రప్పిస్తారా అని చెప్పి తల్లితో అన్నది. ఆ పైన నలమహారాజునే అక్కడికి పిలిపించారు. దమయంతి ఎదురుగా ఉన్నాడు ఆయన. ఆవిడ ఆయన్ని ఉద్దేశించి ఒకానొకప్పుడు నిద్రిస్తున్న భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ధర్మజ్ఞుడైన పురుషుణ్ణి నువ్వేమన్నా చూశావా? ఏ తప్పు చేయనటువంటి భార్యని జనరహితమైన ప్రదేశంలో, అరణ్యంలో నిద్రించే సమయంలో వెళ్ళిపోయినటువంటి వదిలి వెళ్ళిన నలమహారాజును నువ్వేమన్నా చూశావా అని చెప్పి ఇట్లాంటి ప్రశ్నలతోటి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటే, ఇక ఆ సమయంలో దమయంత్యా బ్రువంత్యాస్తు సర్వమేతత్ అరిందమ శోకజం వారినేత్రాభ్యాం అసుఖం ప్రాశ్రవద్బహు అని నలమహారాజుకి చాలా దుఃఖం కలిగింది. కళ్ళల్లోంచి నీరు వచ్చేస్తూ ఉన్నది. ఇక అలా బాధపడుతూనే దమయంతిని ఉద్దేశించి ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. కొన్ని విషయాలు చెప్పబోతూ ఉన్నాడు. అవి ఏమిటో ఈనాడు విందామని చెప్పి నిన్న పారాయణలో మనం చెప్పుకున్నాం. ఈనాడు అంటున్నాడు మహానుభావుడైన నలమహారాజు, మమ రాజ్యం ప్రణష్టంయత్, నా రాజ్యమంతా కూడా పోయింది. ఆ సమయంలో నిన్ను విడిచిపెట్టడం జరిగింది. అయితే ఈ రాజ్యం పోవడం కానీ, తత్పూర్వం జూదమాడడం కానీ, నిన్ను వదిలిపెట్టడం కానీ ఇవేవి నా స్వయంకృతములు కాదు, నా స్వబుద్ధితో ఆచరించినటువంటివి కాదు. కలినా తత్కృతం అంటే నాలో కలిపురుషుడు ఉండి నా చేత ఈ పనులన్నీ చేయించాడు. ఇవన్నీ కలికృతములే తప్ప మత్కృతములు కాదు. కలి చేసినవే, నేను చేసినటువంటివి కాదు. అందుకనే నేను ఈ అన్ని పనుల్లో కూడా కర్తగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అవన్నీ నా చేత చేయించింది ఆ కలి. అందువల్ల అతనికే దోషమంటాలి. అటువంటి పరిస్థితుల్లోనే నేను నిన్ను విడిచిపెట్టవలసి వచ్చింది దమయంతి అని చెప్పి, ఆ పైన యత్వయా ధర్మకృచ్ఛ్రేతు, ధర్మానికి కష్టం కలిగింది, నువ్వు చాలా బాధపడ్డావు. ఆ కష్టంలో నువ్వు అరణ్యంలో సంచరిస్తూ బాధపడుతూ ఉన్నావు. అలాంటి సమయంలో నా గురించి ఎంతో దుఃఖించావు నువ్వు. ఆ సమయంలో రాత్రింబవళ్ళు కూడా నా గురించే ఆలోచించేటటువంటి నీవు నాకు ఇంతటి కష్టం కలిగినందువలన
అలాగే నా ప్రాణ సఖుడైనటువంటి నలమహారాజుకి ఇంత కష్టం కలిగినందువలన ఈ కష్టం ఎవరి మూలంగా మాకు సంప్రాప్తించిందో అతను ఇంతకంటే దారుణమైనటువంటి కష్టం పడతాడు అని చెప్పి ఇవిడు శపించింది. అలా నువ్వు శపించడం చేత నీ శాప ప్రభావంతో ఆ కలి నా శరీరంలో ఉన్నటువంటి వాడు నిత్యము దహింపబడిపోతూనే నా శరీరాన్ని కూడా దహించేశాడు. ఆయనేమో నాలో ఉన్నాడు. ఈ కష్టానికి ఎవరు కారణమో వాళ్ళు దుఃఖం అనుభవించాలి అన్నావు నువ్వు. నా శరీరంలో అతను కష్టపడుతూ నాకు కూడా కష్టాన్ని పెంచుకుంటూ వచ్చాడు, నన్ను కూడా కష్టపెట్టేశాడు. ఆయన కష్టం వల్ల నేను ఎంతో సమస్యని పొంది ఉన్నాను అని చెప్పి ఆ విషయాన్ని కూడా తెలియజేస్తూ త్వచ్ఛాపదగ్ధ సతతం సహ అగ్నిరివ ఆహిత, నాలో అగ్నిలాగా ఉండి నన్ను కూడా దహించేశాడు అన్నాడు. పైగా నలమహారాజుని కర్కోటకుడు కాటు వేశాడు. ఆ విష ప్రభావంతో కూడా కలి నలమహారాజులో ఉన్నటువంటి వాడు చాలా కష్టాల్ని పొందాడు. అలాగే ఆ కష్టాన్ని నలమహారాజుకు కూడా కలగజేశాడు. అటువంటి స్థితిలో నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పి దమయంతికి చెప్పాడు ఆయన. ఆ తరువాత మమ చ వ్యవసాయేన తపసా చైవ నిర్జితః దుఃఖస్యాంతేన చానేన భవితవ్యం హినౌ శుభే విముచ్యమాం గతః పాపః తతోహమిహ చాగతః త్వదర్థం విపులశ్రోణి నహి మేన్యత్ ప్రయోజనం. ఇలా నా యందు కలిం ప్రవేశించి నా చేత అకృత్యములన్నీ కూడా చేయించి చివరికి నేను అన్ని విధములైనటువంటి కష్టాలు పడేట్టుగా చేసి నన్ను ఇబ్బంది పెడితే నేను నా తపస్సు చేత అలాగే నా ప్రయత్నంతో కొంత ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంతో కలిపురుషుడు నా చేత ఓడింపబడ్డాడు. మన దుఃఖానికి అంతం కలిగింది. ఇక మనం బాధపడవలసిన అవసరం లేదు. మనకి శుభ సమయం ఆసన్నమైంది అన్నాడు. అని ఆ కలిపురుషుడు నాలోంచి ఎప్పుడైతే బయటపడ్డాడో ఆ తరువాత నా శరీరాన్ని విడిచి వెళ్ళిన వెంటనే నేను నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నాలో ఆయన లేడు. నేను నీ దర్శనం చేసుకోవడానికే, నిన్ను చూడ్డానికే, నీ గురించే ఇక్కడికి వచ్చాను తప్ప ఇంకే ప్రయోజనాన్ని ఆశించి నేను ఇక్కడికి రాలేదు అని చెప్పి ఆ పైన కథన్ను నారీ భర్తారం అనురక్తమనువ్రతం ఉత్సృజ్యవర ఏదన్యం యథా త్వం భీరుగర్హిచిత్ దూతాశ్చరంతి పృథివీం కృత్స్నాం నృపతిశాసనాత్ భైమీకిలస్మ భర్తారం ద్వితీయం వరయిష్యతి స్వైరవృత్తా యథా కామం అనురూపమివాత్మనః శ్రుత్వైవ చైవం త్వరితః భాంగాసురిముపస్థితః దమయంతీతు తచ్ఛ్రుత్వా నలస్య పరిదేవితం ప్రాంజలిర్వేపమానా చ భీతా వచనమబ్రవీత్. ఇక దమయంతి తన భర్త అంటే అనురాగం కలిగినటువంటి, తన భర్తనే అనుసరించేటటువంటి ఏ స్త్రీ అయినా సరే తన భర్తని విడిచిపెట్టి వేరొకరిని వరిస్తుందా? ఉత్సృజ్య వరయేదన్యం, వేరే వాడిని కోరుకుంటుందా? కోరుకోకూడదే. పైగా దూతాశ్చరంతి పృథివీం కృత్స్నాం, రాజశాసనంతో దూతలు అందరూ కూడా భూమండలమంతా తిరుగుతూ ఉన్నారు. దమయంతి ఇంకొక స్వయంవరానికి సిద్ధురాలై ఉన్నది. ఆమె స్వయంవరం జరగబోతోంది, మీరు రావలసినది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఉచితమేనా? ఇలా చెయ్యవచ్చా
అని అడుగుతున్నాడు ఆయన. ఆయన అనుకున్నాడు, ఋతుపర్ణ మహారాజు దగ్గరికి సుదేవుడు అనేటువంటి వాడు వచ్చినట్లుగా భూమండలం అంతా కూడా ప్రతి ఒక్క రాజు దగ్గరికి ఒక్కొక్కరు పంపింపబడి ఉంటారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రాజులకు చెప్పినందువలన ఇప్పుడు వారంతా బయలుదేరి ఇక్కడికి రాబోతున్నారు, మళ్ళీ స్వయంవరం అవుతోంది అని అనుకున్నాడు ఆయన. ఈవిడ ఆలోచన ఆయనకి తెలియదు. ఒక్క సుదేవుడి దగ్గర మాత్రమే ఈ మాట చెప్పి నువ్వు బయలుదేరి ఋతుపర్ణ మహారాజు వరకు చెప్పిరా అని చెప్పినట్లు. అందుకనే అంతా తిరుగుతున్నారు అన్నాడు ఈయన. అలా అని ఆ పైన స్వైరవృత్త యథాకామం అనురూపమివాత్మనః, ఈ వార్త లోకమంతా కూడా వ్యాపించేసిన తర్వాత ఆమె స్వేచ్ఛగా తనకి అనుకూలుడైనటువంటి వాణ్ణి, అలాగే తన అభిరుచికి తగినటువంటి వాణ్ణి దమయంతి కోరుకుంటోంది, ఇక వివాహం చేసుకోబోతోంది అని చెప్పి తెలుసుకుని భాంగాసురి ఉపస్థిత చాలా వేగంగా బయలుదేరి ఋతుపర్ణ మహారాజు కూడా ఇక్కడికి వచ్చాడు. అంటే స్వయంవరం జరగబోతోందనే కదా, నీకు ఇంకొక వ్యక్తితో స్వయంవరం జరుగుతున్నది అనేటువంటి మాట వాస్తవం కదా. మరి నా యందు నువ్వు అనురక్తురాలవై ఉన్నటువంటి దానివైతే ఈ వ్యవహారం ఏమిటి, ఇంకొక స్వయంవరం జరగడం ఏమిటి, నువ్వు ఇంకొకరిని వరించడం ఏమిటి అని కొంచెం బాధపడుతూ ఆ బాధలోంచి వచ్చేటటువంటి తీక్షణతతోటి మాట్లాడాడు. విన్నదావిడ. విన్న మరుక్షణం దమయంతీది తచ్చుత్వ నలస్య పరిదేవితం ప్రాంజలిర్వేపమానా చ భీతా వచనమబ్రవీత్. భీతా, ఆయన మాటలన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా ఈవిడ భయంతో కంపించిపోయిందట. అలాగే వేపమాన, చాలా దుఃఖం కలిగించేటటువంటి ఆ మాటలు వినేటప్పటికీ మనస్సు కష్టపడింది ఆవిడిది. వెంటనే ప్రాంజలి ఇలా దోసిలి పడుతూ అంజలి ఘటించి మహానుభావ అని చెప్తూ ఇక ఆవిడ ఆలోచనని, ఎందుకు ఇలాంటి పని చేయవలసి వచ్చిందో ఆ కారణాన్ని సమస్తాన్ని కూడా వివరిస్తూ ఉన్నది. దమయంత్యువాచ నమమారహసి న మామరహసి కళ్యాణ దోషేణ పరిశంకితుం మయా హి దేవానుత్సృజ్య వృత్తస్త్వన్నిషధాధిప తవాభిగమనార్థంతు సర్వతో బ్రాహ్మణాగతాః వాక్యాని మమ గాథాభిః గాయమానా దిశో దశ తతస్త్వాం బ్రాహ్మణో విద్వాన్ పర్ణాదో నామ పార్థివ అభ్యగచ్చత్ కోసలాయాం ఋతుపర్ణ నివేశనే తేన వాక్యే కృతే సమ్యక్ ప్రతివాక్యే తథా హృతే ఉపాయోయం మయా దృష్టః నైషధానయనే తవా. ఈవిడ ఇక తన భావాన్ని మొత్తాన్ని చక్కగా స్పష్టంగా చెప్పాలి కదా, అందుకని అంటోంది, మహానుభావ ఏమిటి అలా అంటున్నారు, న మమారహసి కళ్యాణ దోషేణ పరిశంకితం, నన్ను దోషంతో అనుమానించడానికి మీకు అవకాశం లేదు స్వామి. నా యందు దోషారోపణ చేసి నేను తప్పు చేసినటువంటి దాన్ని అనటానికి ఏమాత్రమూ వీల్లేదు. ఎందుకు అంటే మయాహి దేవానుత్సృజ్య, దేవతలందరూ కూడా మమ్మల్ని వరించాలి దమయంతి, మమ్మల్ని వరించాలి దమయంతి అని చెప్పి ఉత్సాహంగా వాళ్ళంతా బయలుదేరి స్వయంవరం రోజున అక్కడ ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరినీ విడిచిపెట్టి మీరే నాకు కావాలి అని చెప్పి నేను మిమ్మల్నే కోరుకున్నాను. దేవతలను నేను ఏమాత్రము కూడా కోరుకోలేదు. వారి విషయంలో నేను ఏమాత్రము కూడా సంశయించలేదు. నాకు వారు కాదు మీరే ముఖ్యము అని చెప్పి స్వయంవరంలో మీ మెడలోనే నేను పూలమాల వేసి ఉన్నాను. ఆ పైన తవాభిగమనార్థంతు
సర్వతో బ్రాహ్మణాగతాః. మీరు ఎక్కడ ఉన్నారో తెలియకపోతే, ఏ స్థితిలో ఉన్నారో తెలియకపోతే, అసలు ఎక్కడున్నారో తెలుసుకోలేనటువంటి స్థితిలో మీ క్షేమ సమాచారాలు ఏమీ తెలియకపోవడం చేత మిమ్మల్ని ఏదో విధంగా మళ్ళీ ఇక్కడికి రప్పించాలి అనేటటువంటి ఆలోచనతో మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా భూమండలం అంతా పంపించబడ్డారు. మీ గురించి తెలుసుకోవడం కోసం అని చెప్పి నేను చేసినటువంటి పనిది. పైగా వాక్యాని మమగాథాభి గాయమానా దిశో దశ, 10 దిక్కులలో ఉన్నటువంటి భూమండలం అంతా తిరిగి మమ వాక్యాన్ని నా మాటలుగా, అలా అరణ్యంలో ఒక్కదాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళావయ్యా, ధర్మం అంతా తెలిసినటువంటి వాడు అంటారే ఇదేనా ధర్మం అంటే అనేటువంటి నా మాటలు నా హృదయంలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళకి చెప్పి, మీరు ఈ భూమండలం అంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్కరు వెళ్ళినప్పుడు ఈ మాటలు పలకండి, దీనికి ఎవరైతే సమాధానమిస్తారో అటువంటి వారి యొక్క సూచనలు, ఆ మాటలు, వారి యొక్క పోలికలు, వారి స్థితిగతులు అన్నీ తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి అని చెప్పి నేను పంపించాను. ఇదంతా మీ గురించి తెలుసుకోవడానికి, మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే, అంతే తప్ప ఇంకొక పని మీద కాదు అని చెప్పి ఆ పైన తతస్త్వాం బ్రాహ్మణో విద్వాన్ పర్ణాదో నామ పార్థివ. మహారాజా, ఇలా నేను పంపించినప్పుడు పర్ణాదుడు అనేటటువంటి మహానుభావుడు ఆయన కోసల రాజ్యానికి వచ్చారు. ఆ కోసల రాజ్యంలో ఋతుపర్ణ మహారాజును కలిశాడు. ఆయన కలిసి అక్కడ కూడా ఇవే మాటలు పలికాడు. తేన వాక్యే కృతే సమ్యక్ ప్రతివాక్యే తథాహృతే. ఇక ఆ మహానుభావుడు అక్కడ ఈ మాటలన్నీ మాట్లాడితే దానికి సమాధానంగా మీరు ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టినటువంటి స్త్రీలు అలా ప్రవర్తించకూడదు, భర్తను నిందించకూడదు, భర్త మీద ఎప్పుడూ కూడా కోపగించకూడదు, భర్తని విడిచిపెట్టకూడదు అంటూ చెప్పారు. ఆ మాటలు నాకు తెలిసినవి. ఇటువంటి మాటలు పలికేటటువంటి వారే మీరయ్యుంటారు అని చెప్పి, మీరైతేనే ఆ మాటలు పలుకుతారని మిమ్మల్ని రప్పించడం కోసం చేసిన ఉపాయం తప్ప ఇక్కడ మీరు అనుకుంటున్నటువంటిది జరగట్లేదు అని చెప్పి ఆ పైన త్వామృతే నహి లోకేన్యః ఏకాన్హ పృథివీపతే సమర్థో యోజనశతం గంతుమశ్వైర్నరాధిప స్పృశేయంతేన సత్యేన పాదావేతౌ మహీపతే యథా నాసత్కృతం కించిత్ మనసాపి చరామ్యహం అయం చరతి లోకేస్మిన్ భూతసాక్షీ సదా గతిః ఏష మే ముంచతు ప్రాణాన్ యది పాపం చరామ్యహం యథా చరతి తిక్మాంశుః పరేణ భువనం సదా సముంచతు మమ ప్రాణాన్ యది పాపం చరామ్యహం అంటోంది ఆవిడ. అంటే సత్కర్మని చేస్తూ ఉండేటువంటి వారికి, ఎప్పుడూ నిజాయితీగా ఉండేటటువంటి వారికి ఉండే మనోధైర్యం, ఆ మనోధైర్యంతో వచ్చేటటువంటి మాటలు ఎట్లా ఉంటాయో దమయంతి యొక్క మాటల్ని వింటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆవిడంటోంది, మహానుభావ త్వామృతే నహి లోకేన్యః ఏకాన్హ పృథివీపతే యోజనశతం గంతుం. మిమ్మల్ని తప్ప, మీరు కాక వేరొకరు ఎవరైనా సరే 100 యోజనాలు ఒక్క రోజులో వెళ్ళడానికి సమర్థులైనటువంటి వాళ్ళు లేరు. అంత వేగంగా రథాన్ని నడపగలిగేటటువంటి వాడు ఇంకొకళ్ళు లేడు. ఎక్కడో ఉన్న భర్తని తెచ్చుకోవడానికి, సాధించుకోవడానికి ఒక స్త్రీ ఆలోచించినటువంటి విధానం ఇక్కడ బయటపడుతోంది మనకి. మీరే ఒక్క రోజులో ఆ రథాన్ని ఇక్కడికి తీసుకురాగలరు. ఋతుపర్ణ మహారాజు దగ్గర ఒక వ్యక్తి నాకు ఈ మాటలు చెప్పాడు అని పర్ణాదుడు చెప్పాడు. చెప్పిన తరువాత నేను సుదేవుణ్ణి పంపించా. సుదేవుణ్ణి పంపించి రేపే స్వయంవరం అని చెప్పించా. ఋతుపర్ణ మహారాజు బయలుదేరడానికి సిద్ధుడయ్యాడు. ఉన్నటువంటిది ఒక్కరోజు. ఆ దూరం 100 యోజనాలు. ఎవరికైనా సాధ్యమవుతుందా? లోకంలో ఇంకొకళ్ళు లేడు.
ఒకవేళ ఋతుపర్ణ మహారాజు వచ్చాడు అనంటే మీరు వచ్చినట్లే అని నిశ్చయించుకున్నాను నేను. ఎందుకు? ఆ వాక్యములు, ఆ పర్ణాదులు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పగలిగేటటువంటి వారు మీరే. అటువంటి సమాధానాలు చెప్పగలిగినటువంటి మీరు అక్కడ ఉండగా అక్కడి నుంచి ఇక్కడికి రప్పించాలి అని అంటే ఋతుపర్ణ మహారాజుకి ఈ మాట చెప్పాలి, ఒక్క రోజులో అక్కడికి వెళ్ళు అని. ఆయన బయలుదేరాలి. ఆయన బయలుదేరినప్పుడు ఆయన్ని తీసుకురావడానికి మళ్ళీ మీరే దిక్కవుతారు. అలా మీరే ఒకవేళ ఇక్కడికి వచ్చేసినట్లయితే ఋతుపర్ణ మహారాజు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు అని అంటే చెప్పినటువంటి సమయానికి తీసుకొచ్చింది మీరే అని నిశ్చయమైపోతుంది. అలా చేయడం కోసం అని చెప్పి ఇగో ఈ ప్రయత్నం అంతా చేయడం జరిగింది. ఈ విధంగా ప్రవర్తించడం అనేటటువంటిది జరిగింది. ద్వితీయ స్వయంవరం అనేటటువంటి మాటని చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ నిజంగా అటువంటి వాతావరణం లేదు అని ఆవిడికి బాధ కలుగుతోంది. కొంచెం పౌరుషం కూడా వస్తుంది. కొంత తన యొక్క నిజాయితీ మీద ఆవిడ విశ్వాసాన్ని ఉంచుకున్నటువంటిది నిజాయితీగా ఉన్నది. అందుకని కొంచెం ఆవిడ కూడా మళ్ళీ గట్టిగా చెప్తూ ఉన్నది. ఏమాత్రము కూడా అక్కడ ఆ సందర్భంలో ఆవిడ భయపడక లేక ఏ విధమైనటువంటి వేరొక ఆలోచన పెట్టుకోక తన యొక్క నిజాయితీని నిరూపించుకోవడం కోసమని ముందుగా అంటోంది. స్పృశేయంతేన సత్యేన, మహానుభావ అగౌరవం కలిగించాలి మీకు. దమయంతి రెండవ స్వయంవరంకి సిద్ధమైంది అనంటే నలమహారాజు అసమర్థుడయ్యాడు అనేటటువంటి మాటని తెప్పించడం కోసమని ఈ పని చేయలేదు. అగౌరవంతో నేను ఇట్లా ప్రవర్తించలేదు. ఆ భావం నా మనస్సులో కించిత్తు కూడా లేదు అనేది మీ పాదాల సాక్షిగా చెప్తూ ఉన్నాను. నాకు మీ మీద అటువంటి భావన లేదు స్వామి. నేను అందుకోసమని ఈ పని చేయలేదు, మిమ్మల్ని రప్పించడం కోసం ఈ పని చేశాను అని. ఆ పైన అయంచరతి లోకేస్మిన్ భూత సాక్షి సదాగతి. ఒకవేళ నాలో ఇంకొక స్వయంవరం విషయం గురించో మిమ్మల్ని అగౌరవపరచాలనేటటువంటి తాపత్రయమో ఎదిగినా ఉన్నట్లయితే నాలో ఉంటే సర్వదా ఎల్లప్పుడూ కూడా సర్వ ప్రాణులకి సాక్షిగా ఉండేటటువంటి వాడు ఎవరు అంటే వాయుదేవుడు. ఆ వాయుదేవుడు ఈ క్షణం నా ప్రాణాలని తీయుగాక, నన్ను ఇప్పటికిప్పుడు చంపేయుగాక, నాలో ఆ భావన ఉంటే. అలాగే యథాచరతి దిగ్మాంశు పరేణ భువనం సదా, సకల భువనాల్లో కూడా చరించేటటువంటి సూర్య భగవానుడున్నాడే, ఆయన కూడా నాలో ఏమాత్రమైన పాప చింతన ఉంటే నా ప్రాణాలు తీయుగాక. చంద్రమా సర్వభూతానాం అంతశ్చరతి సాక్షివత్ సముంచతు మమ ప్రాణాన్ యది పాపంచరామ్యహం. ఏతే దేవాస్త్రయః కృత్స్నం త్రైలోక్యం ధారయంతి వై విబ్రువంతు యథా సత్యం ఏతద్దేవాస్త్యజంతు మాం. నాలో పాపం చింతన ఉంటే సమస్త ప్రాణిలో ఉండేటటువంటి వాడు, అందరిలోనూ అంతశ్చారిగా లోపల ఉండేటటువంటి వాడిగా చరించేటటువంటి చంద్రుడు నా ప్రాణాల్ని హరించుగాక. ఈ ముగ్గురు దేవతలు ముల్లోకాలకి కూడా ఏతే దేవాస్త్రయ కృత్స్నం త్రైలోక్యం ధారయంతి వై, మూడు లోకాలకి కూడా ఈ ముగ్గురు దేవతలు ఆధారభూతులై ఎప్పుడూ సంచరిస్తూ ఉంటారు. వీరికి తెలియనటువంటిదంటూ ఏమీ లేదు. మన మనస్సుల్లో ఉండేటటువంటిది, మన పనుల్లో ఉండేటటువంటిది సమస్తము కూడా వీళ్ళ ముగ్గురికి తెలుసు. కావున నేను ఒకవేళ ఆ పాపచింతనతో ఉంటే, నేనేదైనా పాపంతో ఆలోచించినట్లయితే, అలా నేను ప్రవర్తించినట్లయితే నా ప్రాణాలు వాళ్ళు తీస్తారు. లేదు, నేను సత్యంగా ధర్మంగా ఉన్నట్లయితే ఈ దేవతలే నా మాటలు సత్యాలు అని చెప్తారు. నాలో ఏమాత్రము దోషం లేదని వాళ్ళే నిరూపిస్తారు అని చెప్పి ఈవిడ అన్నది. అన్న వెంటనే నలమహారాజు అలా చూస్తూ ఉన్నాడు దమయంతి వైపు. దమయంతి బాధతోటి దుఃఖంతో ఈ మాటల్ని పలికింది. ఆ పైన ఇప్పుడు ముగ్గురు దేవతలకి కూడా ఆవిడ ఒక పని పెట్టింది. వాళ్ళు ఈవిడ యొక్క సత్యనిష్టని వాళ్ళు తెలియజేయాలి లోకానికి. దానికి దేవతా అనుగ్రహం పరిపూర్ణంగా జరగబోతూ ఉన్నది. వాళ్ళు
దేవతలు అక్కడ సాక్షాత్కరించబోతూ ఉన్నారు. వారు ఏ విధంగా చెప్పారో ఆ పైన వీళ్ళిద్దరూ ఎలా కలిసినారో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈ శ్లోకములని చక్కగా పారాయణ చేసుకుని భగవద్ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా దమయంతి నలమహారాజు ఇరువురు కూడా కలిసిన వెంటనే పరస్పరము వారు మాట్లాడుకున్నటువంటి సంభాషణలను మనం చక్కగా విన్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 76వ అధ్యాయంలో 17వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మమ రాజ్యం ప్రణష్టం యత్ మమ రాజ్యం ప్రణష్టం యత్ నాహం తత్కృతవాన్ స్వయం నాహం తత్కృతవాన్ స్వయం కలినా తత్కృతం భీరు కలినా తత్కృతం భీరు యచ్చత్వామహమత్యజం యచ్చత్వామహమత్యజం యత్వయా ధర్మకృచ్ఛ్రేతు యత్వయా ధర్మకృచ్ఛ్రేతు శాపేనాభిహతః పురా శాపేనాభిహతః పురా వనస్థయా దుఃఖితయా వనస్థయా దుఃఖితయా శోచంత్యామాం దివానిశం శోచంత్యామాం దివానిశం సమచ్చరీరే త్వచ్ఛాపాద్ సమచ్చరీరే త్వచ్ఛాపాత్ దహ్యమానో వసత్కలిః దహ్యమానో వసత్కలిః త్వచ్ఛాపదగ్ధః సతతం త్వచ్ఛాపదగ్ధః సకలం సోజ్ఞావగ్నిరివాహితః సోజ్ఞావగ్నిరివాహితః మమ చ వ్యవసాయేన మమ చ వ్యవసాయేన తపసా చైవ నిర్జితః తపసా చైవ నిర్జితః దుఃఖస్యాంతేన చానేన దుఃఖస్యాంతేన చానేన భవితవ్యం హి నౌ శుభే భవితవ్యం హి నౌ శుభే విముచ్యమాంగతః పాపః విముచ్యమాంగతః పాపః తతోహమిహ చాగతః తతోహమిహ చాగతః తదర్థం విపులః శ్రోణి తదర్థం విపులః శ్రోణి నహి మేన్యత్ ప్రయోజనం మహిమేన్యత్ ప్రయోజనం కథన్ను నారీ భర్తారం కథన్ను నారీ భర్తారం అనురక్తమనువ్రతం అనురక్తమనువ్రతం ఉత్సృజ్యవరగేదన్యం ఉత్సృజ్య వరయేదన్యం యథా త్వం భీరుకరిహిచిత్ యథా త్వం భీరుకరిహిచిత్ దూతాశ్చరంతి పృథివీం దూతాశ్చరంతి పృథివీం కృత్స్నాం నృపతి శాసనాత్ కృత్స్నాన్ నృపతి శాసనాత్ భైమీ కిల స్మ భర్తారం భైమీ కిల స్మ భర్తారం ద్వితీయం వరయిష్యతి ద్వితీయం వరయిష్యతి స్వైరవృత్తా యథా కామం స్వైరవృత్తా యథా కామం అనురూపమివాత్మనః అనురూపమివాత్మనః శ్రుత్వైవ చైవం త్వరితః శ్రుత్వైవ చైవం త్వరితః భాంగాసురిరుపస్థితః భాంగాసురిరుపస్థితః గమయంతి తు తచ్శ్రుత్వా గమయంతీతు తచ్శ్రుత్వా నలస్య పరిదేవితం నలస్య పరిదేవితం ప్రాంజలిర్వేపమానా చ ప్రాంజలిర్వేపమానా చ భీతా వచనమబ్రవీత్ భీతా వచనమబ్రవీత్ గమయంత్యువాచ గమయంత్యువాచ నమామర్హసి కళ్యాణ నమామర్హసి కళ్యాణ దోషేణ పరిశంకితుం దోషేణ పరిశంకితుం మయా హి దేవానుత్సృజ్య మయా హి దేవానుత్సృజ్య త్వం నిషధాధిప వృతస్త్వన్నిషధాధిప తవాభిగమనార్థం తు తవాభిగమనార్థం తు సర్వతో బ్రాహ్మణాగతాః సర్వతో బ్రాహ్మణాగతాః వాక్యాని మమ గాథాభిః వాక్యాని మమ గాథాభిః గాయమానాదిశో దశ గాయమానాదిశో దశ తతస్త్వాం బ్రాహ్మణో విద్వాన్ తతస్త్వాం బ్రాహ్మణో విద్వాన్ పర్ణాదో నామ పార్థివ పర్ణాదో నామ పార్థివ అభ్యగచ్చత్ కోసలాయాం అభ్యగచ్చత్కోసలాయాం ఋతుపర్ణ నివేశనే ఋతుపర్ణ నివేశనే తేన వాక్యే కృతే సమ్యక్ తేన వాక్యే కృతే సమ్యక్ ప్రతివాక్యే తథా హృతే ప్రతివాక్యే తథా హృతే ఉపాయోయం మయా దృష్టః ఉపాయోయం మయా దృష్టః నైషధానయనే తవ నైషధానయనే తవ స్వామృతేన హి లోకేన్యః స్వామృతేన హి లోకేన్యః ఏకాన్హా పృథివీపతే ఏకాన్హా పృథివీపతే సమర్థో యోజనశతం సమర్థో యోజనశతం గంతుమశ్వైర్నరాధిప గంతుమశ్వైర్నరాధిప స్పృశేయం తేన సత్యేన స్పృశేయం తేన సత్యేన పాదావేతౌ మహీపతే పాదావేతౌ మహీపతే యథా నాసత్కృతం కించిత్ యథా నాసత్కృతం కించిత్ మనసాపి చరామ్యహం మనసాపి చరామ్యహం అయం చరతి లోకేస్మిన్ అయం చరతి లోకేస్మిన్ భూతసాక్షీ సదా గతిః భూతసాక్షీ సదా గతిః ఏష మే ముంచతు ప్రాణాన్ ఏష మే ముంచతు
ప్రాణాన్ యది పాపం చరామ్యహం యది పాపం చరామ్యహం యథా చరతి దిగ్మాంశుః యథా చరతి దిగ్మాంశుః పరేణ భువనం సదా పరేణ భువనం సదా సముంచతు మమ ప్రాణాన్ సముంచతు మమ ప్రాణాన్ యది పాపం చరామ్యహం యది పాపం చరామ్యహం చంద్రమాః సర్వభూతానాం చంద్రమాః సర్వభూతానాం అంతశ్చరతి సాక్షివత్ అంతశ్చరతి సాక్షివత్ సముంచతు మమ ప్రాణాన్ సముంచతు మమ ప్రాణాన్ యది పాపం చరామ్యహం యది పాపం చరామ్యహం ఏతే దేవాస్త్రయః కృత్స్నం ఏతే దేవాస్త్రయః కృత్స్నం త్రైలోక్యం ధారయంతి వై త్రైలోక్యం ధారయంతి వై విబ్రువంతు యథా సత్యం విబ్రువంతు యథా సత్యం ఏతద్దేవాస్త్యజంతు మాం ఏతద్దేవాస్త్యజంతు మాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చేసుకుందాం. గోవింద అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి
పతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్గ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మృక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. మంగళాశాసనంతో
అలాగే క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. సప్తాచలాధీశుడైన ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.